నమస్తే అండి, నేను మీ కృష్ణ. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పించాలని, రైతు కార్మికులకు కనీస వేతనం 700 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిఐటియు, ఏఐటియుసి సంయుక్తంగా జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది రైతులు, కార్మిక సంఘాల నాయకులు అందరూ కలిసి రాజవిహార్ మీదుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పెద్దపెట్టిన ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నినాదాలు చేస్తూ ఈ నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెక్కి లెనిన్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేవి నారాయణ, స్వరాజ రైతు ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి శేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, రైతు సంఘం నాయకులు అరులప్ప తదితరులు మాట్లాడారు. వీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడారో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. పిఎన్ఎం కళాకారులకు ధన్యవాదాలు. కామ్రేడ్స్, క్విట్ ఇండియా కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులకు, వ్యవసాయ కార్మికులకు నష్టం చేసే విధానాలను కేంద్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అతి దారుణమైన, అతి దుర్మార్గమైన విధానాన్ని అమలు చేస్తుంది. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు ఏవైతే జైలు భరో ప్రోగ్రామ్ వచ్చినందుకు దయచేసి కాంగ్రెస్ అందరూ 3 టౌన్ కాడికి మన జాతీయ సమితి పిలుపు మేరకు అందరూ Down, down!